చూసినా బాలీవుడ్ లో చూసినా ఒక్కటే ముచ్చట. ఏందనుకున్నారు? ఎవరు పట్టినా గీ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ అసొంటోడే గీ సినిమాలో యాక్ట్ చేయాలని అనుకున్నాడంట. ఇక షారుఖ్ ఖాన్ అయితే గీ సినిమాలో హీరోలు అసలు ఏం వర్కౌట్ చేస్తారు, గింతంత బాడీలు పెంచిండ్రు, అరే దాన్ని మెయింటైన్ చేయాలి కదా, ఏం చేస్తారు అని చెప్పి ఆయనవి మస్తు పొగిడిండంట. ఇక ప్రభాస్ నైతే అరే ఏమనున్నాడు ఆ ప్రభాసు అని చెప్పి మస్తు పొగిడిండంట. ఇక మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను. గద్దే బాహుబలి 2 అన్నట్లు. ఇక బాహుబలి 1 షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారా అని మస్తు వెయిటింగ్ చేసినాం. ఇక రిలీజ్ కాగానే జర్రాన్ సినిమాకి పోయినాం, చూసినాం, వచ్చినాం. ఎందుకు పోయినాం, ఎందుకు వచ్చినాం? సినిమా అయితే మస్తు ఉంది గాని ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండో చెప్పలే. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఇంకా ఎగ్జైట్మెంట్ అన్నట్లు. ఇక ముచ్చట తెలుసుకోవాలి కదా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండని. అందుకోసంతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి అందరు రేటింగ్ చేస్తున్నారు. నేను బి మస్తు రేటింగ్ చేస్తున్నా బై. ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్స్ ఎవరెవరు ఉన్నారో మీ అందరికి ఎరకనే. ప్రభాసు, దగ్గుపాటి రానా, రమ్య కృష్ణ, అనుష్క శెట్టి, తమన్నా, ఇంతమంది స్టార్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకొక బాలీవుడ్ హీరోయిన్ కూడా యాడ్ అయితే ఎట్లుంటది చెప్పండి. ఇప్పుడు వచ్చిన ముచ్చట ఏందంటే బాలీవుడ్ లా ఒకప్పుడు మస్తు సినిమాల హీరోయిన్ లెక్క చేసి మస్తు పేరు సంపాదించుకున్న మాధురి దీక్షిత్ ఇప్పుడు బాహుబలి 2 లా కనిపిస్తుందంట. గదివి ఏం రోల్ చేస్తుందో ఎరికేనా? అనుష్క శెట్టి వాళ్ళ అక్క లెక్క చేస్తుందంట. అనుష్క శెట్టి వాళ్ళ అక్క అంటే దేవసేన వాళ్ళ అక్క అన్నట్లు. ఇక ఈ క్యారెక్టర్ కి మాధురి దీక్షిత్ ని సెలెక్ట్ చేసిండ్రు అని చెప్పి టాకు. ఇక ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ బి ఉంది బై. ఈ హీరోని తమిళ స్క్రీన్ పైన చూసినా, తెలుగు స్క్రీన్ పైన చూసినా ఇక సప్పట్లే సప్పట్లు. ఎవరు అనుకున్నారు? మన హీరో సూర్య అన్నట్లు. ఈయన బి ఒక చిన్న రోల్ లా కనిపిస్తాడంట. ఇక శ్రేయా శరణ్ హీరోయిన్ బి కనిపిస్తుందంట. ఇంత మంది స్టార్స్ ఉంటే దీన్ని ఏమంటారు? మల్టీ స్టారర్ మూవీ అంటారా, డబల్ మల్టీ స్టారర్ మూవీ అంటారా? ఏమని అనుకోండి బై. ఈ బాహుబలి 2 లా రాజమౌళి మస్తు మంది స్టార్స్ ని ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అన్న ముచ్చటని చెప్తాడంట. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలా అని నేనైతే మస్తు వెయిటింగ్ చేస్తున్నా. మీరు వెయిటింగ్ చేస్తున్నారు కదా. ఇక గింత మంచి ముచ్చట చెప్పినాక మీరు మీ డ్యూటీ చేయాలి. ఇక లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ బి చేయాలి. ఇక కామెంట్స్ రాయండి.